సో పర్యావరణ రక్షణ కొరకు మనము గణేష్ విగ్రహాలన్నింటి కూడా మట్టి విగ్రహాలను తయారు చేసుకోవాలని చెప్పేది ప్రచారం చేయడమే కాకుండా అమలు పరచడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం మామూలుగా విగ్రహాలు తయారు చేసుకున్నప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి, లేదా వాటి కలర్స్ వేసుకోవడానికి కొరకు కలర్స్ వాడడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో అవి చేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తర్వాత కలర్స్ వేసుకున్నప్పుడు ఆ కెమికల్స్ వలన తయారు చేసేటప్పుడు తర్వాత నిమజ్జనం అప్పుడప్పుడు వాటిని నీళ్ళలో వేసినప్పుడు అట్లాగా వాయు కాలుష్యము తర్వాత నీటి కాలుష్యం జరుగుతుంది. వీటితో పాటు మనం ఏంటంటే వాయు కాలుష్యం నీటి కాలుష్యంతో పాటు మనకు గణేష్ నిమజ్జనం అప్పుడు ఈ డీజే సౌండ్స్ ఇవన్నీ కూడా శబ్ద కాలుష్యం కూడా జరుగుతుంది. సో ఇటువంటి కాలుష్యాలన్నింటి కూడా అవాయిడ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. వీటన్నిటితో పాటు ఏంటంటే రిలీజియస్ బిలీఫ్ అంటే మతం మీద ఉండే నమ్మకము, మతం మీద ఉండే గౌరవం కూడా తగ్గే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే నిమజ్జనప్పుడు కానీ లేదా నిమజ్జనం కార్యక్రమం ఉంటే కానీ మనుషులు తాగి ఉండి వాటిని తాగుబోతుల వ్యవహారంలాగా కనపడేటట్టు చేయడం ద్వారా ఈ హిందూ మతం మీద ఉండే గౌరవం తగ్గడానికి లేదా ఇతర మతస్థులు తక్కువగా ఆలోచించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో వీటన్నింటిని కూడా మనం తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, పూర్తిగా అవాయిడ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. సో శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, తర్వాత ఈ చెడు అలవాట్ల వలన వచ్చే రిలీజియస్ బిలీఫ్ మీద ఉండే నమ్మకం పోవడము, వీటన్నింటి తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత హిందూ సమాజానికి ఉందని చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని భాషం స్కూల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడము, తద్వారా పర్యావరణ రక్షణ కొరకు పునరుద్ధరించడం అనేది ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని నియంత్రించడం కొరకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగి ఈ ఉత్సవాల్లో బ్రిటిష్ వారి పరిపాలన తర్వాత బాలంగారు తిలక్ గారు ఈ ఉత్సవాలను ఏర్పాటు చేయడం, దానిలో భాగంగా ఈ ఉత్సవాలను జరపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. వినాయక చవితి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. వినాయక చవితి మన దండాల్లో ప్రశాంత వాతావరణంలో కులాలకు మతాలకు ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఈ పండుగను ఎంతో వైభవంగా చేసుకుంటా ఉన్నారు, చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మొదటి పండుగ, ఇక్కడి నుంచి పండుగలు మొదలవుతాయి కాబట్టి ఈ మొదటి పండుగను బాగా చేసుకుని అందరం కూడా, ఎందుకంటే ఈ రోజు పర్యావరణ పరిరక్షణ కోసం టాటా ఇన్స్టిట్యూట్స్ వారు కదా టాటా పాశ్చాత్య ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు అన్ని మనము సింథటిక్ తయారు చేస్తా ఉన్నాం. పాత రోజుల్లో మీరంతా చాలా ఇక్కడ ఉన్న చాలా చిన్న పిల్లలు పాత రోజుల్లో అన్ని మంచి విగ్రహాలు చేసేవాళ్ళు. చిన్న విగ్రహాలు చేసుకుని మనకు దగ్గర కుందూరు నదిలోనో అక్కడ లేకపోతే చెరువులోనో లేకపోతే ఎండకాడ బావులు ఉండేవి, బావులు వేసేవాళ్ళు. మట్టి విగ్రహాలు కరిగిపోయి ఆ రకంగా వాతావరణం పరిరక్షణ కూడా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది మన కర్తవ్యం, మా బాధ్యత. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కార్యక్రమంలో ఆహ్వానించిన మేము కూడా రామచంద్ర గారు కూడా తులసిరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేశారు. ఆడబిడ్డలతో వచ్చారు. అందరూ కూడా మళ్ళీ ఒకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. దేవుళ్ళు ప్రథమ దేవుడైన విఘ్నేశ్వరుడికి సంబంధించి ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి కానీ విఘ్నేశ్వరుని పండుగ సందర్భంగా మా భాష్యం రామకృష్ణ సార్, అలానే భాష్యం వైస్ చైర్మన్ హనుమంతరావు సార్ ఆదేశాల మేరకు, అలానే మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ సార్, అలానే రాయలసీమ ఇన్ఛార్జ్ అనిల్ సార్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మట్టి గణపతిని పూజించాలని, సో పర్యావరణాన్ని కాపాడాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు మట్టి విగ్రహాలని మన నంద్యాల పట్టణమైన మినిస్టర్ గారి ఫారూక్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మట్టి విగ్రహాలని వాడాలి. దానివల్ల ఏంటంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి ప్రతి ఒక్కళ్ళు దూరంగా ఉండి రాబోయే తరాలకి ఒక మంచి ఉదాహరణ నిలబడాలని చెప్పి ఈరోజు మట్టి విగ్రహాలని పంచడం జరిగింది. పూర్వకాలంలో ఎలా అయితే మట్టి విగ్రహాలను పంచి ఆ మట్టి విగ్రహాలు తీసుకెళ్ళి ఎలా అయితే మనం నిమజ్జనం చేసేవాళ్ళో అలానే చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా చేయాలని చెప్పి ఉద్దేశంతో జరపడం జరిగింది. స్థానిక భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో కూడా ఇది జరగడం చాలా సంతోషంగా ఉంది. భాష్యం స్కూల్స్, కర్నూలు, నంద్యాల పట్నం. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. పూర్వం భగవంతుడు మనుషుల్ని సృష్టిస్తే ఆ మనుషులు కొన్ని రోజుల తర్వాత మతాలను సృష్టించాడు. విద్యావంతులైన మనుషులు ఆ
మతాలకు అతీతంగా కొన్ని పండుగలను సృష్టించాడు. ఆ పండుగలలో ఒకటి ముస్లింలకు మొహరం అయితే, రెండోది మన వినాయక చవితి. ఈ పవిత్రమైన పండుగను అపవిత్రం చేయకూడదని, అలాగే నీటి కాలుష్యం వాయు కాలుష్యం చేయకూడదని మేము మంత్రి గారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల డిస్ట్రిబ్యూషన్ చేసినాము. దీనికి ప్రకృతికి ఎటువంటి ఆటంకం కలగకుండా మనము నిమజ్జనము మన ఇంట్లో ఉండే చెట్లతోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అలాగే మా నాయకులైన మంత్రి గారు, అలాగే తులసిరెడ్డి గారు, అదేవిధంగా లాయరు రామచంద్రరావు గారు, ఎంఆర్ఓ గారు, అట్లా ప్రతి ఒక్కరూ వచ్చి మాకు సహకరించారు. దీనికి ముఖ్యంగా మనకు సహకరించింది భాష్యం స్కూల్ అండ్ టాటా ఎల్ఐసి వాళ్ళు. వీళ్ళందరికీ నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నంద్యాలలో భాష్యం స్కూల్ వారు మరియు టాటా ఏఏ వాళ్ళు కాలుష్య నివారణ కోసం మట్టి విగ్రహాలను నంద్యాలలో ఉన్నటువంటి అందరికీ కూడా చిన్న చిన్న విగ్రహాలు ఇస్తూ కాలుష్య నివారణ చేయించాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అలాగే కూటమి మంత్రి గారు ఫరూక్ గారు కూడా వచ్చేసి ఈరోజు ఇక్కడ ఈ యొక్క విఘ్నేశ్వరులను అందరికీ కూడా పంపకం చేయడం జరిగింది. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ నుండి తెలియజేసుకుంటూ భారత్ మాతా కే జై, జై బోలో బోలో గణేష్ మహారాజ్ కే జై, జై బోలో బోలో గణేష్ మహారాజ్ కే.